హాయ్ అండి, అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక్కడ నేను మా బాబు భోగి వేస్తున్నాం. మొదటైతే పసుపు కుంకుమ, కొంచెం అక్షతలు, అలాగే ఆవు పిడకలు, కర్పూరం, ఆవు నెయ్యి వేసి ఒక యజ్ఞ క్రతువులాగా మనం భోగి అనేది జరుపుకుంటాం. అలాగే ఇవి కొంచెం కర్పూరం అనేది వెలిగించుకున్న తర్వాత తాటాకులతో మనం భోగి అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా మన ఇంట్లో ఏవైనా పాత వస్తువులు అవన్నీ కూడా వేసి భోగి అనేది జరుపుకుంటాం. భోగి తర్వాత అందులోనూ భోగి నీళ్లు కాచుకుని ఇక్కడ బాబుకి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం కోసం రెడీ చేస్తున్నాను. నేను బాబు అందరం స్నానం చేసేసుకున్నాం. ఆ భోగి నీళ్ళతోనే ఖచ్చితంగా భోగి నీళ్ళు మనం స్నానం చేయాలి అని చెప్తారు పెద్దలు. అందుకని భోగి నీళ్ళతో స్నానం చేసి భోగి అంతా అయిపోయాక ఆ భోగి నుసి ఏదైతే ఉంటుందో దాన్ని మన నుదుటిన ధారణ చేయాలని కూడా చెప్తారు. తర్వాత భోగి పళ్ళు పోయటం కోసం భోగి పళ్ళని అయితే కలుపుకుంటున్నాను. పసుపు కుంకుమ అక్షతలు, నేను శనగలు లేవని వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను. అలాగే కొబ్బరి, చెరుకు గడ ముక్కలు, నవధాన్యాలు, పువ్వులు, చాక్లెట్స్, రేగిపళ్ళు అన్నీ మిక్స్ చేసుకుని భోగి పళ్ళు పోయటానికి రెడీ చేస్తున్నాను. అలాగే వచ్చిన ముత్తైదువులకి వాయినాలు ఇవ్వడం కోసం కూడా అన్నీ రెడీ చేస్తున్నాను. సో వాయినాలన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత అందరినీ ఒక్కొక్కరిగా పిలిచి బాబుకి భోగి పళ్ళు పోయించి వాయినాలు అనేవి ఇచ్చేసాను. నేను కూడా 3 సార్లు తిప్పి భోగి పళ్ళు అనేవి పోసాను. సారీ, ఆ క్లిప్ యాడ్ చేయలేదు. అండ్ అందరూ వేసేసాక బాబుకి హారతి తీసి పెట్టేసాము. చక్కగా పోయించుకున్నాడు. అసలు ఏ గోలా చేయలేదు. హ్యాపీగా చాక్లెట్స్, డబ్బులు అన్నీ చూసుకుంటూ అలా కిందే చూస్తున్నాడు అనమాట. ఏ గోలా చేయకుండా చక్కగా వేయించుకున్నాడు. హారతి కూడా చక్కగా తీయించుకుంటాడు. అసలు ఎప్పుడు దేవుడి గురించి కానీ ఏదైనా పూజలు ఇట్లా ఏది డిస్టర్బెన్స్ చేయడు. చాలా చక్కగా జరిపించుకుంటాడు. ఆయిల్ రాయించుకోవటం కానీ అంతా. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి. మా భోగి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు ఎలా జరుపుకున్నారో